హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన నోరూరించే గుంటూరు స్పెషల్ అయిన పులిహార గోంగూరని చూపించబోతున్నాను. ఈ పులిహార గోంగూర సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పక్కా కొలతలతో చూపించబోతున్నానండి. ఈ పులిహార గోంగూరని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అంత రుచిగా ఉంటుంది. అయితే ఇంకెందుకండి ఆలస్యం, పులిహార గోంగూరని ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పులిహార గోంగూర కోసం నేను 1/2 కేజీ తెల్ల గోంగూరని తీసుకున్నానండి. ఈ తెల్ల గోంగూర అయితే మనకి పులిహారకి చాలా బాగుంటుంది. ఈ గోంగూరలో పెద్ద పెద్ద కాడలు ఏమైనా ఉంటే తీసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టేసుకొని ఇలా పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా అస్సలు తడి లేకుండా పొడిగా ఉండేట్లు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కేజీ గోంగూరకి 70 గ్రాముల చింతపండు వేస్తున్నానండి. ఇలా చింతపండు వేసుకున్నాక చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. మనం పులిహారకి ఎలా చింతపండు గుజ్జు తీసుకుంటామో అలానే ఈ చింతపండు గుజ్జుని తీసుకోవాలి. చింతపండు నానిన తర్వాత చింతపండుని బాగా పిసికేసి ఆ గుజ్జుని మనం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. చింతపండుని మరీ చిక్కగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా ఇలా గుజ్జు తీసుకుంటే మనకి సరిపోతుంది. మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాక మనకి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి సరిపోతుంది. చూడండి, ఇలా నేను చూపించే విధంగా కొంచెం పలచగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ చింతపండు గుజ్జుని మనం ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు ఉడికేలోపు మరొక పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో 75 గ్రాముల ఎండుమిర్చిని తీసుకొని తొడిమలు తీసేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. మనం తీసుకునే ఎండుమిర్చి మంచి క్వాలిటీగా మంచి రంగుగా ఉంటే మనకి పచ్చడి కూడా అంత రుచిగా వస్తుంది. ఎండుమిర్చి వేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎండుమిరపకాయలన్నీ బౌల్లోకి తీసేసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న ఆయిల్ని తీసేసి ఇదే కడాయిలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరని మొత్తం కడాయిలో వేసేసుకోవాలి. గోంగూర అంతా వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా నిదానంగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. గోంగూరని ఇలా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకున్నాక ఆయిల్ అనేది తగ్గితే ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించిన ఆయిల్ మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆయిల్ని కొద్దిగా వేసుకుంటూ గోంగూరని వేయించుకోవాలి. గోంగూర కలర్ మారే వరకు బాగా ఇలా వేగింత వరకు ఆయిల్ వేసుకుంటూ గోంగూరని వేయించుకోవాలి. చూడండి, ఇలా గోంగూర అంతా దగ్గరకు వచ్చి కలర్ మారింది కదా, పచ్చిదనం అనేది కూడా లేకుండా ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇలా వేయించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న చింతపండు పులుసు కూడా చూస్తే చూడండి, చింతపండు పులుసు అనేది ఉడికింది. ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరని అంతటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం పచ్చడి చేసేటప్పుడు మనం తీసుకునే గరిటెలు కానీ కడాయిలు కానీ మిక్సీ జార్లు కానీ ఏవైనా అస్సలు తడి లేకుండా తీసుకోవాలి. అలా తడి లేకుండా తీసుకుంటేనే మనకి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. గోంగూర అంతా ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఈ గోంగూరని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూర అంతటిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. గోంగూర అంతా బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించి చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి, ఆ ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక చూడండి, ఇలా కచ్చా పచ్చాగా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు మనం బౌల్లోకి వేసుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరను కూడా వేసేసుకోవాలి. గోంగూరనంతా ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం చల్లారి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు పులుసుని కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మరొకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు మనకి సుమారుగా 40 గ్రాముల దాకా పడుతుంది. ఇలా ఉప్పు వేసేసుకున్నాక మిగిలిన చింతపండు పులుసు కూడా ఉంది కదండి, ఆ చింతపండు పులుసును కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చింతపండు పులుసు కూడా వేసుకున్నాక ఇప్పుడు మరొకసారి మిక్సీ వేసుకోవాలి.
చింతపండు పులుసు మొత్తం ఒకసారి వేసుకుంటే మిక్సీలో చిందుతుంది కాబట్టి ముందు కొద్దిగా తర్వాత కొద్దిగా వేసుకొని మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మిక్సీ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడి అంతని బౌల్లోకి వేసుకోవాలి. పచ్చడి అంతా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా శనగ నూనె వేసుకోవాలి. పచ్చళ్ళకి మనం శనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ వేసుకుంటే మనకి పచ్చళ్ళు అనేవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ తాలింపు గింజలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి. ఈ తాలింపుని మనం అచ్చం పులిహారకి ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా తాలింపు వేగిన తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలానే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనేవి మీ ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతటిని పులిహార గోంగూరలోకి వేసేసుకోవాలి. తాలింపునంతటిని పులిహార గోంగూరలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుంటే మనకి పులిహార గోంగూర అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, పులిహార గోంగూర రెడీ అయిపోయింది. ఈ పులిహార గోంగూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. అంతేకాదండి, ఈ పులిహార గోంగూర నిల్వ పచ్చడి వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.